హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చివరి వరకు చూడండి. బార్లీ గింజలతో ఈరోజు జావా చేస్తున్నానండి. ఒక కప్పు బార్లీ గింజల్ని తీసుకొని దాంట్లో డస్ట్ కానీ ఏం లేకుండా క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ బార్లీ గింజలని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగా మంచిగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు వాటిని చల్లార్చడానికి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలండి. ఈ మెత్తగా చేసిన పౌడర్ని మనం స్టోర్ చేసుకొని రోజు తీసుకోవచ్చండి. ఒక గిన్నెలోకి ఒక స్పూను బార్లీ పౌడర్ని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ బార్లీ వాటర్ హెల్త్కి చాలా మంచిదండి. స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక గిన్నెలోకి వేసుకొని ఆ వాటర్ బాగా మసిలిన తర్వాత బాగా మరిగించుకొని మనం పక్కన పెట్టుకొనిన బార్లీ పౌడర్ని మనము దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. బాగా మరిగించుకోవాలి. ఈ బార్లీ జావా హెల్త్కి చాలా మంచిదండి. బాడీకి చలువ చేస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. మన బాడీని అంతా క్లీన్ చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. టేస్ట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోకుండా బాగుంటుంది, కానీ కొంచెం యాడ్ చేశాను నేను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, బార్లీ జావా రెడీ. ఇప్పుడు గ్లాస్లోకి తీసేసుకొని వేడిగా అయినా తాగొచ్చు, చల్లగా అయినా తీసుకోవచ్చండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.